ఇవన్నీ ఇంకా ఇవి కాకుండా ఇంకేమేమి కలుపుతారు దీంట్లోని? ఇంకా మసాలా మళ్ళీ వేసుకోవాలి సార్ సపరేట్గా. మసాలా సపరేట్ ఫ్రై పని పెట్టి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసి మళ్ళీ ప్లేట్లు పెట్టించాలి. ఓకే. ఫ్రెంచ్ ఎందుకు పెట్టారు పేరు ఫ్రెంచ్? అంటే ఇప్పుడు పెట్టాము సార్ స్పెషల్గా. ఫ్రెంచ్ మీద మమకారం ఎక్కువ కదా, ఫ్రెంచ్ మీద మమకారం ఎక్కువ, అందుకని ఫ్రెంచ్ అని పెట్టారు. స్పెషల్గా ఉంటుందని చెప్పి. అవును సార్. ఇంకా ఏమేమి ఐటమ్స్ చేస్తూ ఉంటావు నువ్వు? డిఫరెంట్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్ ఐటమ్స్. ఏమేమి చేస్తావు? చికెన్ క్లాసిక్ ఉంది, చికెన్ క్లాసిక్, చికెన్ మెజెస్టిక్, చికెన్ ఫ్రెంచ్ ఫ్రై, చికెన్ 555, ఆర్ఆర్ చికెన్, చిల్లీ చికెన్, చికెన్ 65, చికెన్ మంచూరియా, ఇంకా అట్లా కర్రీ ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి సార్. ఎలా ఉంది మన మంచూ బిజినెస్? బాగుంది సార్, మంచి బిజినెస్. బాగా వస్తూ ఉంటారు? బాగా వస్తారు జన కస్టమర్స్. అండ్ హాలిడేస్లోని ప్రత్యేకంగా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి? ఇక్కడ చూడు మాడిపోతున్నాయి. లేదు మారితే నేను తిన్నాను. లేదు సార్, రాను. ఓకే. మనకి స్పెషల్ ఏమైనా ఉంటుందా సండేస్? సండే స్పెషల్ ఉంటుంది సార్. ఇప్పుడు ఉంటే మామూలు ఐటమ్ 20 కూడా ఉంటుంది. స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ ఐటమ్ ఏమైనా చేయిస్తాము సపరేట్గా. అవును సార్. ఓకే. ఇంకా ఈ క్యాప్సికమ్ ఇంకా క్యాబేజీ చాలా క్రిస్ప్ చేసి ఉంచారు. ఐటమ్స్ కూడా యాడ్ చేస్తారా? అవన్నీ అదే వెజిటేబుల్ ఉన్న ఐటమ్స్ ఉండదు సార్. వెజిటేబుల్ ఐటమ్ దాంట్లో కలుపుతాం వెజిటేబుల్. ఓకే. వెజిటేబుల్ ఐటమ్స్ మీరు చేయగలరా? చేస్తాం. ఏ ఐటమ్స్ చేస్తుంటారు? అంటే ఇది గోబీ, వెజిటేబుల్ కట్లెట్, వెజిటేబుల్ జాన్వీస్, వెజిటేబుల్ నూడిల్స్, స్టెప్డ్ క్యాప్సికమ్, వెజిటేబుల్ ఐటమ్స్ చాలా ఉంటాయి సార్. బాబోయ్, ఎన్ని ఐటమ్స్ చెప్తున్నాడండి మనిషి. ఇలా ఉన్నారు కానీ అసలు ఆయన చేసే ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నదానికి ప్రూఫ్. ఇప్పుడే నేను లోపలికి వెళ్ళి వచ్చాను, విపరీతం ఉన్నారండి జనాలు కౌంటర్ దగ్గర. అవును సార్. ఏంటంటే ఇదంతా సీక్రెట్ సార్. నువ్వు చేయటమే అనుకుంటా. అవును సార్. అవునా? అవునంటే అండి ఒప్పుకుంటున్నాడు. ఏదో ఒకసారి చూడేది. ఓకేనండి. మరి మంజు రెస్టారెంట్లోని ఐటమ్స్ బోత్ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఒక్కొక్క పేరు చెప్తా ఉంటే నాకు నోరు కూడా తిరగట్లేదు, ఏం చెప్పాలో కూడా. అక్కడ ఐటమ్స్ అలా ఉన్నాయి. నోరు చెప్పడానికి నోరు తిరగదు కానీ తినడానికి అయితే నోరు తిరుగుతుంది. నాన్ వెజ్ ఐటమ్ తిని చాలా రోజులు అయిపోయింది. ఈరోజు ఎలాగైనా సరే పట్టు పట్టాలి. ఏంటి? సరే సార్. ఇంకా చెప్పండి. ఇక్కడ మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు వర్క్కి? 9:30 వస్తుంది సార్. 9:30కి వచ్చి 11:30 కల్లా లేదు సార్. 3 గంటలకు రెస్ట్కి వెళ్ళిపోతాం. మళ్ళీ 3 o'clock రెస్ట్కి పోయి మళ్ళీ 6:30 వస్తాం సార్. మళ్ళీ 6:30 అంటే మళ్ళీ ఈవినింగ్ ఐటమ్స్ వస్తాం సార్. అంతేనా? నైట్ 11కి అవుతుంది సార్. ఓకే. ఐటమ్స్ అన్ని సూపర్గా చేస్తున్నావు. ఏంటి యంగ్గా ఉన్నావు, బాగా చక్కగా యాక్టివ్గా చెప్పాలి నువ్వు. అప్పుడు మేము యాక్టివ్గా వస్తాం నీ దగ్గరికి. చెప్పు. సండే స్పెషల్ సార్. మన నాటుకోడి ట్రై సార్. నాటుకోడి ట్రై ఉంది, నాటుకోడి పులుసు ఉంది, రేపటి ట్రై ఉంది, ఫ్రెంచ్ ఫ్రై ట్రై ఉంది, ట్రై స్పెషల్ ఐటమ్, ఫ్రెంచ్ ఫ్రై ట్రై, తందూరి స్పెషల్ ఐటమ్ ఉంది, తందూరి కల్మి కబాబ్, రోషని కబాబ్, జైన్ ఉన్నాయి, తందూరి చికెన్ ఉన్నాయి సార్. చాలా వెరైటీ ఐటమ్స్ ఉంది సార్. ఫ్రై పాన్ పెట్టుకోవాలి సార్. ఫ్రై పాన్ పెట్టుకో, రెడీ చేస్తాం. నెయ్యి వేస్తాం సార్. నెయ్యి, బటర్, నెయ్యి, బటర్, జీడిపప్పు, లవంగాలు, యాలక్కాయలు, పచ్చిమిరపకాయలు. నేను చెప్పినవి వేస్తావు నువ్వు? అవును సార్. నేను చెప్పినవన్నీ వేసేస్తున్నారండి. ఇంకా చిల్లీస్. బాబా ఎక్కడ నాన్ వెజ్ బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసుకుంటూ ఎదుక్కుంటూ వెళ్తున్నానండి మీకు మంచి స్పెషల్ ఇద్దామని. ఈ లోపల గుమగుమలు ఎక్కడి నుంచో వచ్చాయి. ఎక్కడ అని వెతుక్కుంటూ వస్తే ఇక్కడ. అదండి ఈయన రేపిండే ఈ గుమగుమలు. అవునా? చూడండి అసలు ఆ యాక్టివ్నెస్. ఏమేమి వేసావు? చిల్లీ, కరివేపాకు, ఆనియన్స్, గార్లిక్, జీడిపప్పు, క్యాప్సికమ్. ఎందుకంటే మామూలు పచ్చిమిరపకాయలు వేయచ్చు కదా నువ్వు. బాగుంటుంది, స్మెల్ బాగా, ఐటమ్ బాగుంటుంది. క్యాప్సికమ్ బాగుంటుంది. ఎంతసేపు ఇలా రోస్ట్ చేయాలి? కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటాం. ఫ్రై అయ్యే వరకు వేయాలి సార్. ఫ్రై అయ్యే రోస్ట్ చేసి మంచి స్మెల్ వస్తుంది. ఐటమ్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఆతృతగా చూస్తున్నా. నెక్స్ట్ పెరుగు వేస్తున్నాం సార్. పెరుగు, కర్డ్ కూడా. అవును సార్.
ఎక్కువ మీకు ఏ సీజన్ ఎక్కువ ఉంటుంది మీకు? అంటే కస్టమర్స్ ఈ టైంలో బాగా వస్తారని చెప్పడానికి ఏ సీజన్ ఎక్కువ ఉంటుంది? నైట్ టైంలో బాగుంటుంది సార్ మనకి. నైట్ టైం, మార్నింగ్ అంటే నైట్ ఎక్కువ నైట్ ఉంటుంది. వస్తుంది సార్. ఎక్కువ ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. ఫ్యామిలీస్ ఫ్యామిలీస్కి సపరేట్గా ఏమైనా క్యాబిన్ ఏమైనా ఉందా? ఉంది సార్, మొత్తం ఫ్యామిలీ రెస్టారెంట్ మనది. చాలా బాగుంటుంది, మొత్తం బాగుంటుంది సార్. ఇంకా పార్టీ ఆర్డర్స్ కానీ ఏమైనా ఉంటాం సార్. క్యాటరింగ్, అవుట్డోర్ క్యాటరింగ్ చేస్తాము. ఇక్కడ బర్త్డే పార్టీలు అన్నీ చేస్తున్నాము. బాగా క్యాటరింగ్ అవుట్ చాలా చేస్తున్నాం సార్. చేస్తూ ఉంటారు. చేస్తున్నాం. సాల్ట్ సాల్ట్ టేస్టీ సాల్ట్ సాల్ట్ మామూలు సాల్ట్. ఓకే, టేస్టీ సాల్ట్ ఇప్పుడు. టేస్టీ సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్, సాస్, వెనిగర్ సార్. వెనిగర్ సాస్. వెనిగర్ సాస్ దాంట్లో చేస్తాం. సార్ లెమన్. లెమన్. ఇప్పుడు వెనిగర్ ఎక్కువైతే ఏదైనా ప్రాబ్లం ఏం కాదు సార్. సోయా సాస్, సోయాబీన్ సాస్. సోయాబీన్ సాస్ కంపల్సరీగా వేస్తారు ఈ నూడిల్స్లోని. ఎందుకని? కలర్స్ కోసం వేస్తారు సార్. కలర్ టేస్ట్ అది టేస్ట్ ప్లస్ కలర్ కూడా బాగుంటుంది సార్. చికెన్ వేసి ఫ్రై చేయాలి సార్. ఫ్రై చేయాలి. ఓకే ఓకే. చికెన్ చికెన్ ఓకే. చికెన్ ఆల్రెడీ చక్కగా రోస్ట్ చేసుకుని సార్. అవును సార్. ఐటమ్ బా వావ్, సూపర్గా ఉంది. కస్తూరి మెంతి సార్. కస్తూరి మెంతి. ఓకే ఓకే. జీడిపప్పు పౌడర్ సార్. జీడిపప్పు పౌడర్. ఓకే. ఆల్రెడీ ఇంతకుముందు జీడిపప్పు వేసినట్టున్నావు కదా? పప్పు చేసినాం సార్. పౌడర్ సార్. ఎందుకని జీడిపప్పు పౌడర్ వేసావా? పైన బాగా కనబడుతుంది తినేది సార్. అవును సార్. నెక్స్ట్ పన్నీర్ పౌడర్ సార్. పన్నీర్ పౌడర్ తురుగుని పన్నీర్ పౌడర్ సార్. ఎంత తీసుకోవాలి పన్నీర్ పౌడర్? ఒక 10 గ్రాములు తీసుకోండి. అంటే తగినంత తీసుకో. రెడీ సార్. రెడీయా? గార్నిషింగ్ చేసుకోవాలి పైన. ఏమే సార్? కొత్తిమీర. కొత్తిమీర ఇంకా సార్ ఇంకా ప్లేట్లు పెట్టుకోండి సార్. డెకరేషన్ చేసిన ప్లేట్లు. అంతేనా? బాగున్నాయి గుమ్ముగుమ్ములు, చూస్తూ ఉంటే చాలా బాగున్నాయండి. కాకపోతే ఇక్కడికి మరి నేనే కానీ లేదా మా ప్రేక్షకులు కానీ అలాగే భక్తులు చాలామంది ఉంటారు ఇక్కడ దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళలో ఎవరికైనా సరే తినాలని ఇస్తే కనుక మీ దగ్గరికి రావాలంటే మీ అడ్రస్? మంజు ఫుడ్స్ సార్. మంజు ఫుడ్స్, స్టేట్ బ్యాంక్ ఆపోజిట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపోజిట్ సార్. కేటీ రోడ్ తిరుపతి సార్. కేటీ రోడ్ తిరుపతి. ఓకేనండి. ఈ ఐటమ్స్, ఈ డిఫరెంట్ ఐటమ్స్, ఇంకా ఇవి కాకుండా వెజ్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్లో ఉన్నాయి, అలాగే తందూరి ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా నూడిల్స్, ఫ్రైడ్ రైసెస్, ఇంకా వెజ్లోని గోబీ మంచూరియా 65 అన్ని డిఫరెంట్ ఫ్రైస్ అన్నీ కూడా ఉన్నాయండి మన దగ్గర. మరి ఎప్పుడైనా కనుక తిరుపతి వస్తే కంపల్సరీ కూడా మనం మంజు ఫాస్ట్ ఫుడ్స్ కావాలి, ఇక్కడికి వచ్చి ఈ ఐటమ్స్ అన్ని టేస్ట్ చూడాలి. అవునా? ఇంకా మంజు ఫుడ్స్లోని ఈ ఐటమ్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ టేస్ట్లు ఏమైనా ఉన్నాయి అంటే ఇప్పుడు పండుగలు వస్తూ ఉంటాయి, సంక్రాంతి అని చెప్పి, లేదంటే ఉగాది అని కానీ, దసరా అని వస్తాయి. దసరా వీటికి ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్, అంటే పోతుల్ని బలి ఇవ్వటం అని చెప్పి ఇలాగా చేస్తూ ఉంటారు కదా. అలాంటి రోజు ప్రత్యేకంగా ఏదైనా మనకి దసరా రోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు కదా, అలాగే సంక్రాంతి కనుమ అప్పుడు తింటూ ఉంటారు కదా, అలాంటప్పుడు స్పెషల్స్ ప్రత్యేకంగా అంటే అయితే మనం స్పెషల్ బిర్యానీ పెడతాం సార్. స్పెషల్ బిర్యానీ చికెన్ 65 ఆఫర్ లాగా పెట్టి కస్టమర్కి బాగా ఇదిగా వచ్చినట్టుగా పెడతాం సార్. అసలు